Hi guys, welcome back to my channel. This is Sumant Rides. I hope you are all doing great. ఈరోజు సండే అండ్ రైడ్ డే. ఈరోజు మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసి చించోలి ఫారెస్ట్ రిజర్వ్. ఇది కర్ణాటకలో అన్నమాట, తెలంగాణ అండ్ కర్ణాటక బార్డర్. హైదరాబాద్ నుంచి ఒక 120 to 130 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ ఈరోజు గ్రూప్ రైడ్ మీటప్ పాయింట్కి వెళ్తున్నాను. జేఎన్టీయూకి వెళ్ళే దారిలో రైనాక్స్ షోరూమ్ ఉంది కదా, అక్కడ. సో చాలా రోజుల తర్వాత గ్రూప్ రైడ్. 4 అవుతుంది టైము. 4:15 కల్లా రీచ్ అవ్వాలి అక్కడికి. అండ్ మహాబలిపురం నుంచి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ టైం మళ్ళీ రైడ్కి వెళ్తున్నాను. ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా. హైటెక్ సిటీకి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకొక 6-7 కిలోమీటర్సే. ఎర్లీ మార్నింగ్ కదా, రోడ్ అయితే ఫుల్ ఖాళీ ఉంది. అండ్ ఇంటి నుంచే గ్లౌజ్ వేసుకునేసరికి చేతులకైతే అస్సలు చలి తెలియట్లేదు. అదే కొంచెం దూరం డ్రైవ్ చేసిన తర్వాత గ్లౌజ్ వేసుకుంటే మాత్రం మనకి చలి అయితే అసలు చాలా హెవీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చేతులు కూల్గా ఉంటాయి, మళ్ళీ గ్లౌజ్ వేసినా కానీ ఎందుకో నంబుగా అనిపిస్తాయి అన్నమాట చేతులు. ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యేటప్పుడే వేసుకొచ్చాను చలి ఉంటుందని. సో పీస్ఫుల్. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్, మెయిన్ రోడ్ నుంచి కూడా వెళ్ళచ్చు, బట్ ఇది చిన్న షార్ట్ కట్. గోప్రోలో అసలు ఎలా రికార్డ్ అవుతుందో నైట్ టైం షాట్స్. బైక్ లైట్ అయితే పర్లేదు, రోడ్ అయితే లిట్ అప్ చేసింది. 5 minutes later. సో గైస్, ఇదే మీటప్ పాయింట్, రైనాక్స్ స్టోర్. సో ఇది బైక్ లైన్. సో ముందు మార్షల్ ఉంటారు, అంటే తను లీడ్ చేస్తారు. సో వెనకాల లాస్ట్లో టైల్ అని ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ఎవరు మిస్ అవ్వకుండా చూస్తారు. సో ఆల్మోస్ట్ 15 బైక్స్ ఉన్నాయి. డామినార్స్ ఉన్నాయి, హిమాలయన్ ఉంది, క్లాసిక్స్ ఉన్నాయి, ఇంటర్సెప్టర్ ఉంది, ఎక్స్పల్స్ ఉంది. మీటింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాము కదా, అండ్ ఇప్పుడు పటాన్ చెరువు దాటాము. ఇది ముంబై హైవే. నా ముందు చూడండి, ఒక బైకర్ వాళ్ళ అబ్బాయితో వచ్చాడు. అది BMW G310 అడ్వెంచర్ ఉంది కదా, ఆ బైక్. ఫుల్లీ లోడెడ్, ప్యానియర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో సెటప్. చలి అయితే మామూలుగా లేదు అసలు టూ మచ్. నేను జస్ట్ లోపల ఒక టీ-షర్ట్ పైన రైడింగ్ జాకెట్ వేసుకొచ్చాను. ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది అసలు. సో గైస్, ఫస్ట్ బ్రేక్ ఇది. సో తాజ్ ఫ్యామిలీ దాబా అనే ప్లేస్కి వచ్చాం. సో చలి అయితే ఫుల్ ఎక్స్ట్రీమ్ ఉంది అసలు. ఒక టీ తాగి 10 minutes టైంపాస్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 50-55 కిలోమీటర్స్ వచ్చాం. ఎక్స్ట్రీమ్ కూల్ ఉంది అసలు. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంటుంది చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీ. 1.5 అవర్లో రీచ్ అవుతాం. సో చలి కాస్త తగ్గింది. సో ఫార్ సో గుడ్. సో 70 నుంచి 90 స్పీడ్ మధ్యలో వెళ్తున్నాం. ఎందుకంటే రకరకాల టైప్స్ ఆఫ్ బైకర్స్ ఉంటారు కదా, అందుకని మీడియం స్పీడ్లోనే వెళ్తున్నాం. హైవే కూడా బాగుంది. ముంబై హైవే నుంచి లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకున్నాం.
ఇక్కడ నుంచి ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది రఫ్గా. అండ్ రోడ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి అంటే, కానీ రోడ్ చాలా బాగుంది. అటు ఇటు ఫారెస్ట్. రెడ్ సాయిల్ చూడండి, చాలా ఎక్కువ. అసలు మేము వచ్చిన రూట్ కూడా అంతా చాలా డిఫరెంట్గా ఉంది. డైవర్షన్ తీసుకున్న తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వచ్చాము. అప్పటి నుంచి మొత్తం రెడ్ సాయిల్ ఎక్కడ చూసినా. ఇది ఇంకా తెలంగాణనే. యాక్చువల్గా ఈ చించోలి ఫారెస్ట్ రేంజ్ వచ్చేసి కర్ణాటక అన్నమాట. జస్ట్ తెలంగాణ బార్డర్ క్రాస్ చేసి కర్ణాటక ఎంటర్ కాగానే ఉంటుంది. అవును, అక్కడ బోర్డు మీద KA బార్డర్ అని ఉంది. కర్ణాటక బార్డర్ ఇంకో 1 కిలోమీటర్. అండ్ ఇక్కడ పంటలు అసలు ఏం కనపడలేదు. మొత్తం ఇట్లా ఓపెన్ ల్యాండ్సే ఉన్నాయి. రెడ్ సాయిల్, ఓపెన్ ల్యాండ్స్. రూట్ కూడా బాగాలేదు. డైవర్షన్ తీసుకున్న దగ్గర నుంచి రూట్ అయితే మంచిగా లేదు. బార్డర్ ఏరియా కాబట్టి రోడ్డే లేనట్టుంది. మొత్తం ఇట్లా ఆఫ్ రోడ్ ప్యాచే ఉంది. సో ఇట్లా ఆఫ్ రోడ్ ఉన్నప్పుడు మనకి గుంటలో ఉంటాయి కదా, అవి మనకి ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మనం శాడ్లింగ్ చేయాలి. శాడ్లింగ్ అంటే బైక్ మీద మన ఫుట్ పెక్స్ మీద నిల్చోవడం. సో అట్లా నిల్చుంటే ఏంటంటే ఈ షాక్ అబ్జర్వ్ చేసుకునే షాక్ ఉంటుంది కదా, అది మనకి తగలదు. నిల్చుండిపోతాం కాబట్టి మనకి పెద్ద తెలీదు. లేకపోతే మనకి ప్రతి ఒక్క మూమెంట్ అనేది మన బ్యాక్కి హిట్ అవుతుంది. సో ఇట్లా నిల్చున్నాం అనుకోండి, ఇప్పుడు నేను నిల్చున్నాను. సో ఏమన్నా గుంటలు అట్లా ఉన్నా కానీ బైక్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ బైక్ నుంచి మనకేమీ స్ట్రెస్ తెలియదు. సో ఇక్కడ చూడండి ఎంట్రన్స్ KA బార్డర్ అని ఉంది. అండ్ చించోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ వెల్కమ్. ఓ ప్రాపర్ ఫారెస్ట్ ఉంది చూడండి. ఇక్కడి నుంచి అసలు ఇందాక దాకా ప్లెయిన్ ల్యాండ్స్ కదా, ఇప్పుడు చూడండి ఫారెస్ట్ రోడ్లోకి వచ్చేసాం. ఇక ముందు బైక్స్ ఉండేసరికి ఇంకా దుబ్బ వెనకాల వాళ్ళకి కూడా. ఇది వింటర్ ఎండ్ అయ్యే టైం కదా. యాక్చువల్గా రైనీ సీజన్ వచ్చి ఉంటే నాకు తెలిసి ఇంకా బాగుండేది. ఎందుకంటే వర్షాలు పడతాయి కదా, ఈ రోడ్డు మీద ఇంత దుబ్బ ఉండదు. అండ్ ఇక్కడ చుట్టూ ఉన్న ఫారెస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లుందంటే ఏదో ఒక ఐరనూర్ మైన్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇదొక అడ్వెంచర్. అసలు మామూలుగా రెడ్ రోడ్డు. ఇక్కడ చూడండి పింక్ సాయిల్. రెడ్ అయిపోయింది కదా, రెడ్ తర్వాత పింక్ కనబడుతుంది అక్కడక్కడ. ఇక్కడ వెనకాల ఒక చిన్న టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్కి సంబంధించిన రథం అనుకుంటా. సో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీది మీరు ఒక్కసారి గూగుల్లో చూడండి, ఈ వెనకాల చూపించిన రథం కనబడుతుంది. రైనీ సీజన్లో తీసిన ఫోటో భలే ఉంటుంది. వ్యూ చుట్టూ గ్రీనరీ, మధ్యలో ఆ రథం. ఓ ఇదే అనుకుంటా ఎండ్ పాయింట్ టెంపుల్. సో గైస్ ఇట్లా ట్రెక్ చేసుకుంటూ కిందకి వెళ్తే మనకి అక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఆ ఏరియాకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడే వెళ్ళొస్తున్నాను. వాటర్ నార్మల్గా ఉన్నాయి, అంత ఎక్కువ లేవు. సీజన్ కాదు కదా. సో గైస్ ఇప్పుడే రిటర్న్ అయ్యాం. టైం 10:20 అయింది. సో అక్కడికి వెళ్ళి కింద వాటర్ అది చూసి వచ్చేసాం. పర్లేదు, మంచిగానే ఉంది. ఒక సండే రైడ్ అయితే వర్తే. ద బెస్ట్ అని చెప్పలేము లొకేషన్, బట్ ఓకే. ఒక షార్ట్ వీకెండ్ రైడ్కి ఓకే. కానీ ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏం లేవు బేసిక్గా. అక్కడికి వెళ్తే ఇక డెడ్ ఎండ్ అనమాట. అక్కడ 50 రూపీస్ ఏదో టికెట్ ఉంది.
అది తీసుకుంటే కింది దాకా. బట్ కింద బోటింగ్ కానీ అట్లా ఏం లేదు, జస్ట్ ఒక డెస్టినేషన్ అంతే. ఈవెన్ పైన కూడా మీకు వాటర్ కూడా ఉండవు. సో ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే వాటర్ తెచ్చుకోండి. ఫ్యామిలీస్తో అయితే కష్టం, ఎందుకంటే కింద కొండ దిగాలి మళ్ళీ ఎక్కాలి. ప్రాపర్ వే ఏం లేదు, జస్ట్ అట్లా రాళ్ళ మధ్యలో నుంచి మనమే వే చేసుకొని వెళ్ళాలి. సో ఫ్యామిలీస్కి మాత్రం వర్త్ కాదు. 1 hour later. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. రిటర్న్లో పెద్ద వ్లాగ్ ఏం చేయలేదు, ఏ రూట్లో వెళ్ళామో అదే రూట్లో వచ్చామని. పెద్ద అంటే ఇంట్రెస్టింగ్గా కూడా ఏం లేదు రిటర్న్లో చూపించడానికి. సో సండే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్.